ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బెంగాల్లో జ్యుడిషియల్ అధికారులు నిర్బంధించిన కేసులో లాయర్ మఫక్కరల్ ఇస్లాంని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ కూడా ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తోంది. బెంగాల్లో రాష్ట్రపతి పాలనకి బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకే అక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారని మమత ఆరోపిస్తున్నారు. బెంగాల్లో న్యాయాధికారుల నిర్బంధం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అధికారులను నిర్బంధించిన కేసులో ప్రధాన సూత్రధారి మొఫక్కురల్ ఇస్లాం, అతడి సహాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు బగ్డోగ్రా ఎయిర్పోర్ట్ కు వెళ్లిన సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఇస్లాంపై 3 కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై 13 కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎన్ఐఏ ఈ కేసును విచారిస్తున్నప్పటికీ తాము కూడా దర్యాప్తు కొనసాగిస్తామని బెంగాల్ పోలీసులు వెల్లడించారు. అధికారుల నిర్బంధం పక్కా ప్రణాళికతో చేశారా అన్న కోణంలో విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. మోతాబరి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ సభ్యుడు మౌలానా షాజహాన్ అలీతో పాటు ఈ కేసులో ఇప్పటివరకు 35 మందిని అరెస్ట్ చేశారు. మాల్దా అల్లర్ల కేసులో ఎన్ఐఏ కూడా దర్యాప్తు ప్రారంభించింది. కోల్కతా కార్యాలయం నుంచి ఎన్ఐఏ బృందం మాల్దాకు చేరుకుంది. జ్యుడిషియల్ అధికారులను నిర్బంధించిన బిఎల్ఓ కార్యాలయాన్ని ఎన్ఐఏ అధికారులు పరిశీలించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ఐఏ దర్యాప్తుకు సిఫార్సు చేసింది. మరోవైపు ఎస్ఐఆర్ కోసం వెళ్లిన జ్యుడిషియల్ అధికారుల నిర్బంధంపై టీఎంసీ, బీజేపీ నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అధికారుల నిర్బంధం ఘటనను ఖండించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీని వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్నికల సంఘం కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రం పన్నుతున్న వ్యూహంలో భాగంగానే ఈ అలజడిని సృష్టిస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక తన అధికారాలు తగ్గిపోయాయని మమత వివరించారు. బోగస్ ఓటర్లను తొలగిస్తుండటంతో భయం పట్టుకున్న టీఎంసీ ఉద్దేశపూర్వకంగానే ఈ అరాచకానికి పాల్పడిందని బీజేపీ విమర్శించింది. బెంగాల్ మాల్దా జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ విధుల్లో ఉన్న 7 జ్యుడిషియల్ అధికారుల నిర్బంధం ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఓటర్ల జాబితా నుంచి అసలైన పేర్లను తొలగిస్తున్నారనే ఆగ్రహంతో 3 మహిళా అధికారులతో సహా 7 9 గంటల పాటు నిరసనకారులు బంధించారు. జాతీయ రహదారిని దిగ్బంధించడమే కాకుండా అధికారులను విడిపించడానికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వి వాహనాలు ధ్వంసం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 వారాల సమయం మాత్రమే ఉండడంతో మాల్దాతో పాటు జల్పైగుడి, కూచ్ బెహ్రా, పూర్బా బర్ధమాన్ వంటి జిల్లాల్లో కూడా నిరసనలు మిన్నంటాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు ఓటర్ల సవరణ కేంద్రాల దగ్గర భారీగా కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.